చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉండును అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. శూరుడా అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో మోసము చేయువాడా అన్నాడు. వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటకు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. ఆయన నిన్ను పట్టుకొని నీ గుడారములో నుండి నిన్ను కలగించు, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. 1వ వచనము నుండి 5వ వచనం వరకు భక్తుడైన దావీదు శూరుడా అని దోయేగుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చిన్న చిన్న అక్షరాలు మనం చూస్తూ ఉన్నాం. దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు అతడు రచించిన దైవజ్ఞానం. ఎవరు చెప్పినప్పుడు అనంటే, ఎదేమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి, అంటే దోయేగు అనేవాడు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు అనే వాడి ఇంటికి వచ్చాడు, నేను చూశాను అని చాడి చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు? చాడి. అందుకే అంటున్నాడు మోసము చేయువాడా. రెండవది, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. సౌలు దగ్గరకు వచ్చి ఈ దోయేగు అనేవాడు ఎదోమీయుడైన దోయేగు చెప్తా ఉన్నాడు. వీళ్ళరా, దావీదు సౌలు తనను చంపుతాడన్న భయంతో పారిపోతా ఉన్నాడు. ఎందుకు చంపుతాడన్న భయము అనంటే, అక్కడ దావీదుకు 1000 కొలదియు, సౌలుకు 10,000 కొలదియు స్తుతులు అన్నారట. ఆనాటి స్త్రీలు దావీదు గొలియాతును చంపగా, దావీదు గొలియాతును ఏం చేశాడట? చంపగా సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయము చూడండి 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. నాట నుండి దావీదేమో యవనస్తుడు, గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. ఇలాగుండగా ఫిలిస్తీయుడైనటువంటి ఆ గొలియాతు ఫిలిస్తీయుల పక్షమున ఉండి, ఇశ్రాయేలీయులను ఎవడైనా నన్ను చంపితే మేమందరం మీకు దోషులం అవుతాం, అదే మా నుండి గొలియాతు అనే నేను మిమ్మల్ని చంపితే మీరందరూ మాకు దోషులుగా ఉండాలి అన్నాడు. సరే అని యుద్ధ పంతులు తీర్చారట. ఈ మాటలు విన్న వెంటనే ఎంత బాధ కలిగింది సౌలుకు అని అంటే, బహుభీతి చెందాను. చూడండి, ఆ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. సౌలును
ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుభీతులైరి కదా. ఫిలిష్తీయుడు ఒక సవాల్ విసురుతా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు జనాంగములో నుండి ఎవడైనా వచ్చి నన్ను చంపితే మేమందరము అనగా ఫిలిష్తీయులమందరము మీకు దాసులుగా ఉంటాం. ఒకవేళ నేనే మీలో ఎవరైనా చంపి మిమ్మల్ని కనుక హతము చేస్తే మీరందరూ మాకు దాసులుగా ఉండాలి. అప్పుడు సౌలును ఇశ్రాయేలీయులను బహుభీతులైరి, చాలా భయపడిపోయారంట. సౌలు అంటే రాజుగారు, ఇశ్రాయేలీయులు అంటే ప్రజలందరూ. ఇలాంటి సందర్భంలో దావీదు అన్నల యుద్ధంలో ఉన్నారు. దావీదు యొక్క అన్నలు ఎలియాబు, షమ్మా, అబీనాదాబు వీళ్ళందరూ యుద్ధంలో ఉంటే తండ్రి అన్నాడు, మరే వాళ్ళు ఆ యుద్ధంలో ఉన్నారు, ఈ జున్ను గడ్డలు పట్టుకెళ్ళు వాళ్ళకి ఇవ్వు అని చెప్పి పంపించాడు. ఈ దావీదు వచ్చి యుద్ధము అసలు ఎందుకు జరుగుతుంది, ఒకవేళ యుద్ధంలో నేను జయం పొందితే ఎవరైతే జయం పొందారో వారికి ఏమిస్తారు అని అంటే అని ఎంక్వైరీ చేస్తా ఉన్నాడట. అక్కడేమన్నారు, ఎవరైనా యుద్ధంలో కనుక జయిస్తే అలాంటి వారిని సౌలు గారు ఏం చేస్తాడు అని అంటే చూడండి 18వ అధ్యాయం 17వ అధ్యాయంలో 25వ వచనం, ఇశ్రాయేలీయులలో వచ్చుచున్న మనిషిని చూచితిరే నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా. చాలండి. దావీదు వచ్చి అడిగాడు, ఆ గొలియాతు అనేవాడు చంపితే ఏమిస్తారు అని అంటే ఇశ్రాయేలీయులలో అతన్ని ఐశ్వర్యవంతునిగా చేస్తాడట. రాజుగారు ఏం చేస్తాడు, ఇశ్రాయేలీయులను అతనిని అంటే ఎవరైతే గొలియాతును చంపుతారో అతనిని ఐశ్వర్యవంతునిగా చేస్తాడు. రెండవది రాజుగారి కుమార్తెనిచ్చి పెండ్లు చేస్తాడు. మూడవది ఆ ఇశ్రాయేలీలందరిలో కూడా అతన్ని స్వతంత్రునిగా చేస్తాడు. అతనికి ఏ విధమైన కట్టు, ఏ విధమైన విధులు అతనికి విధించబడవు, చక్కగా తిరగచ్చు అన్నారట. ఈ మాట దావీదు విని నేను చంపుతాను వాడిని అని సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు అన్నాడు, నువ్వు బాలుడవు, నువ్వు యుద్ధం చేయలేవురా, ఆడేమో అంత ఎత్తునున్నాడు, అంత బలంగా ఉన్నాడు అని అంటే, లేదు నీ దాసుడనైన నేను సింహాన్ని చెప్పాను, ఎలుగుబంటిని చెప్పాను, వాటి నోటిలో నుండి నా గొర్రె పిల్లలు రక్షించుకున్నాను. అలాంటప్పుడు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు అని సౌలు దగ్గర అంటే, సౌలు అన్నాడు, సర్లైతే యుద్ధానికి వెళ్ళు, వాడు చంపితే ఈ బహుమానం ఈ విధంగా ఉంది అన్నాడు. ఇప్పుడు దావీదు వెళ్ళాడు, సౌలుడు చెప్పాడు, దావీదు దగ్గర వడిసెల ఉంది, ఆ వడిసెలతో ఆ రాయి విసిరాడు, అది ఆ గొలియాతు యొక్క నొసమే తగిలింది, వాడు బోర్లుగా పడ్డాడు. దావీదు పరిగెత్తిన వెళ్ళి వాడు మీద పడి వాడి కత్తితోనే ఆ పీకి నరికేశాడు అన్నమాట. ఆ తల పట్టుకుని సౌలు దగ్గరికి వచ్చాడు. ఆలోచన చేయండి. అప్పుడు ఇశ్రాయేలీలో ఉన్న స్త్రీలందరూ సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తుతులు అన్నారు. అర్థమైందండి? ఎప్పుడైతే అలాగన్నారో సౌలు మరి రాజుగారు కదా, నాకేమో 1000 కొలది అంటారా, వాడికేమో 10,000 కొలది అంటారా అని విషపు చూపు నాట నుండి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపి రాజ్యం తప్ప ఇంకేం తీసుకోగలడు వాడు అంటే ప్రశ్న అయిందే, ఈర్ష అయిందే, జవాబు కూడా అయిందే. దావీదు మీద ఈర్ష పుట్టింది.
ఏమండి, దావీదు రాజ్యం తప్ప ఏం తీసుకోగలడు అంటున్నాడు. అప్పటి నుంచి దావీదు మీద సౌలుకు ద్వేషం, అసూయ, రాజ్యం తీసేసుకుంటాడేమో, వీడు బ్రతకనివ్వకూడదని 19వ అధ్యాయము 1వ వచనములో దావీదును చంపమని, చూడండి 19వ అధ్యాయం 1వ వచనం. అంతలో సౌలు హాయ్ నేను దావీదును చంపవలసినదని హాయ్ తన కుమారుడైన యోనాతానుతోనూ హాయ్. తన సేవకులందరితోనూ చెప్పగా చాలండి. చూసారా, సౌలు వీడు బ్రతికితే నా రాజ్యం పోతాన్న ఉద్దేశం లేదా, దావీదును చంపాలి రాబాయ్ అని తన కుమారుడని యోనాతానుతోనూ చెప్పాడట, సేవకులందరితోనూ చెప్పాడట. ఇప్పుడు వాళ్ళు దావీదును చంపటానికి ప్రయత్నం చేశారన్న సంగతి దావీదుకు తెలిసి దావీదు మొట్టమొదటిగా రామాకు వెళ్ళాడు. రామాలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. అంటే ఇప్పుడు దావీదు పారిపోతున్నాడు. రామా నుండి నాయోతు, నాతు నుండి నోబు, ఇలా పారిపోతున్నాడు. చూడండి 19వ అధ్యాయము 18వ వచనం. అలాగున్న దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు యొద్దకు వచ్చి సౌలు తనకు చేసినదంతటినీ అతనికి తెలియచేయగా. చాలండి. ఇప్పుడు రామాలో సమూయేలు ప్రవక్త ఉన్నాడు. సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో నేనేం చేశాను, ఆ గొలియాతుని చెప్పాను, ఆ సౌలు అన్నవాడు నన్ను చంపాలని చూస్తున్నాడు, నేను వారికి విజయమే చేశాను కదా, వారికి మేలే చేశాను కదా అని సమూయేలుతో చెప్పాడంట. సర్లే, వాడు అలాంటి వాడే అని సమూయేలు దావీదును కొంచెం ఆదరించగా, మరలా దావీదు సమూయేలు దగ్గర ఉంటే సౌలు వచ్చి చంపేస్తాడేమో అని అక్కడి నుంచి బయలుదేరి 20వ అధ్యాయం 1వ వచనములో రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చెను. వచ్చి, నేను చేసిన దోషమేంటి, నా ప్రాణము తీయనట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేంటి అని అడుగగా. కదండి, అప్పుడు రామా నుండి నాయోతుడు వచ్చాడు. అక్కడ యోనాతానుతో మాట్లాడుతున్నాడు. అక్కడ నుండి మరలా బయలుదేరి అతడు పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ అంటే యోనాతానుతో చెప్పాడు, ఒకటి సమూయేలుతో చెప్పాడు, రెండోది యోనాతానుతో చెప్పాడు. అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ 21వ అధ్యాయంలో నోబు అనే ఊరికి వచ్చాడు. నోబు అనే ఊరికి వస్తే అక్కడ అహీతోఫెలు అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఎవరు? అహీమెలెకు. అక్కడ అహీమెలెకు అను ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చాడు. 1వ వచనం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నువ్వు ఒంటరిగా వచ్చిందివేమి అతను అడుగగా. కదా, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ఏదో అంటే నాకు రాజు ఒక పని అప్పగించాడు. ఏ రాజు? సౌలు రాజు. అది త్వరగా చెయ్యాలి. కాబట్టి నీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా? రాజుగారి పని మీద నేను వచ్చాను, ఆ పని కావలేదు, త్వరగా చెయ్యాలి. నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, నాతో పాటు కొంత సైన్యం ఉంది, ఆ సైన్యానికి కూడా ఆకలి అవుతుంది, నీ దగ్గర ఏమైనా తింటాకున్నాయా అన్నాడు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశారు? అహీమెలెకు ఆయన, ఇదిగో సన్నిధి రొట్టెలు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు అన్నాడు. సర్లే, సన్నిధి రొట్టెలు ఇవ్వండి, పట్టుకెళ్తాను, తింటాము అని అంటే ఆయన కొన్ని రొట్టెలు తీసి దావీదుకి ఇచ్చాడు. మళ్ళీ దావీదు ఆ రొట్టెలు తీసుకుని, నీ దగ్గర కత్తి కానీ ఖడ్గము కానీ ఈట కానీ ఏమైనా ఉందా? నా దగ్గర ఏమీ లేదు, మామూలుగానే వచ్చాను, నీ దగ్గర కత్తి కానీ ఖడ్గం కానీ ఈట కానీ ఏదైనా ఉందా? ఉంటే నాకు ఇవ్వు అని పాస్టర్ గారిని అడిగాడట.
పాస్టర్ గారి పేరేంటి? అహీమెలెకు. ఇప్పుడు పాస్టర్ గారు ఏమన్నారు చదువుదాం. 21వ అధ్యాయంలో చూడండి, 8వ వచనం. రాజు అనివేగరముగా జరగవలెనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆధీనమునైనను నేను తేలేదు. ఇక్కడ నీ వద్ద ఖడ్గమేమైనను నీతి అయినను ఉన్నదా? యాజకుడు ఎలా లోయలో నీకు సంఖ్యన గొలియాతోను నిలుస్తుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఎగోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకున్నటకు నీకు ఇష్టమైన తీసుకునమనగా దావీదు దానికి సమస్తమైనది సమమైనది ఒకటిని లేదు. నాకు రాజుగారు పని చెప్పారు కదా, అడవిలో వచ్చేసాను, నా దగ్గర కత్తి కట్టడం ఇలాంటివి ఏమీ లేవు, నీ దగ్గర ఏమన్నా ఉంటే పడు పాస్టర్ గారు అని అడిగాడు. ఇదిగో నువ్వు ఎలా లోయలో అలాంటి గొలియాతను చెప్పావు కదా, అతని ఖడ్గం ఉంది అంటే అతని ఈట నా దగ్గర ఉంది అని అంటే దానికి సమమైనది ఏదీ లేదు, అది చాలా గట్టిది, అది నాకు ఇవ్వు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. జరిగిన సంగతి ఇది. ఈ సంగతి ఇలా జరుగుతూ ఉండగా అక్కడ దోయేగు అని ఒకడు ఉన్నాడు. వాడు ఈ సంగతి అంతా విన్నాడు, ఈ సంగతి అంతా చూశాడు. చూడండి 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. అర్థమైందండి? ఇప్పుడు అహీమెలెకు అనే పాస్టర్ గారి దగ్గరికి దావీదు వచ్చాడని, అహీమెలెకు అనేవాడు దావీదుకు రొట్లు ఇచ్చాడని, అహీమెలెకు అనే పాస్టర్ గారు దావీదుకు ఈట ఇచ్చాడని ఇవన్నీ వీడు చూశాడు. వీడు చూసి మనసులో పెట్టుకుని ఒకనొక దినాన్న సౌలు వచ్చేమన్నాడో తెలుసా? ఒరే నాయన, దావీదు అన్నవాడు చాలా దుర్మార్గంగా ఉన్నాడు, వాడిని హతము చెయ్యాలని నేను ట్రై చేస్తున్నాను, మీలో ఎవరు నా మీద దయ చూపించడానికి మీకు ఎవరికి చింత లేదా అన్నాడు. చూడండి ఆ మాట మనం చూస్తాం. 8వ వచనం. మీరెందుకు నా మీద చూడండి 22:8 సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. మీరెందుకు నా మీద కుట్ర చేస్తున్నారు? నా కుమారుడు యెషయా కుమారుడితో నిబంధన చేసిన సంగతి మీరు ఎవడనూ నాకు తెలియచేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉన్నట్లుగా నా కుమారుడు నా సేవకులు పురుగొలిపి నన్ను నా నిమిత్తము కదా ఆలోచన చేస్తాం కదా, మీలో ఎవరికి చింతలేదే. నా కుమారుడైన యోనాతాను నా సేవకుడైన దావీదుతో కలిసిపోయాడు, నన్ను చంపాలని అనుకుంటున్నాడు, ఇలా నేను చచ్చిపోతానో మీలో ఎవరికి చింతలేదే అన్నాడట. చింతలేదే అని అనగా అప్పుడు అదనమాట. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెషయా కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచి తిని అన్నాడు కదా. ఓ రాజుగారు, ఓ సౌలు గారు, నేను అహీమెలెకు ఇంటి దగ్గర ఉండగా దావీదు అక్కడికి వచ్చాడు, నేను చూచి తిని. ఇంకేమంటున్నాడు? అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి. ఇప్పుడు అహీమెలెకు అనేవాడు ఏం చేశాడండి అని అంటే దావీదు పక్షమున యెహోవాకు ప్రార్థన చేశాడండి. అసలు దావీదు పక్షాన ప్రార్థన చేశాడా? మనం చదువుకున్నాం 21వ అధ్యాయం మొదటి నుంచి. రొట్లు ఇచ్చాడు, నీటి ఇచ్చాడు, పంపేశాడు. వీడు ఒక ఎక్స్ట్రా వేస్తున్నాడు. ఏమంటున్నాడంటే అహీమెలెకు దావీదు పక్షమున యెహోవా యొద్ద విచారణ చేసి
ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్లియాతు ఖడ్గమును అతనికిచ్చెననగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడును అహీమెలెకును నోబులో ఉన్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలవనంపించాను. వారు రాజు వద్దకు రాగా సౌలు అడుగుతున్నాడు, అహీటూబు కుమారుడా ఆలకించమనగా అతను చిత్తమున ఏలిన వాడా అనెను. సౌలు, నీవు యెషై కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగునట్లు పొంచి ఉండుటకై అతడును నీవును జత కూడితిరేమి అని అడుగగా, కదండి, మీరిద్దరూ ఎందుకు జత కూడారు? నన్ను చంపాలనుకుంటున్నారా? నువ్వు అసలు దేవునికి ఎందుకు ప్రార్థన చేశావు? అతని పక్షమున అతనికి ఆహారం ఎందుకు ఇచ్చావు? అతనికి ఈట ఎందుకు ఇచ్చావు అని అడుగుతూ అహీమెలెకు అన్నప్పుడు, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయిన నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు. కదండి, దావీదు ఎవరంట? ఘనత వహించిన వాడు. దావీదు ఎవరంట? రాజులకు అల్లుడంట. దావీదు ఎవరంట? నమ్మకస్తుడంట. అలాంటి నమ్మకస్తుడు నీ సేవకులలో ఎవరైనా ఉన్నారా అని చెప్పుతూ అతని పక్షమున నేను దేవుని యొక్క విచారణ చేయటం నేడే ఆరంభించానా? చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను కదా, నేడే ఆరంభించితేనా అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతి గురించి కొద్ది గొప్ప ఏమియో నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికి మరణము నిశ్చయమని చెప్పి, ఇప్పుడు రాజు గారు కోపం వచ్చింది. ఓ పాస్టర్ గారు, నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికి ఏమి కలుగుతుంది? ఇప్పుడు మరణం. ఎందుకంటే దావీదు పక్షమున దేవుని యొద్ద నా గురించి ప్రార్థన చేస్తావా? దావీదుకు ఆహారం ఇస్తావా? దావీదుకు ఖడ్గం ఇస్తావా? కాబట్టి నీకును నీ ఇంటి వారికి మరణము తప్పదు అని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందుకు అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియచేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచిన కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఏమని ఆజ్ఞ? ఇదిగో వీళ్ళందరి మీద పడి చంపండి సౌలు సేవకులందరికీ ఆజ్ఞ ఇస్తే, రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చెయ్యక ఉండగా రాజుగారు అన్నాడు, సౌలు గారు, ఇదిగో వీళ్ళందరినీ, యాజకులే కదా, యాజక కుటుంబం కదండి, పాస్టర్ గారు అహీమెలెకు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బంధువులు, వాళ్ళందరూ కూడా యాజక కుటుంబం. ఈ యాజకులందరినీ చంపేయండిరా అన్నాడట. ఎవరు? సౌలు. ఎవరితో? తన సేవకులతో. ఇప్పుడు సేవకులైన వారు భయపడుతున్నారు, పాస్టర్ గారు చంపేమా అని ఆలోచన చేసి చంపకుండా ఉన్నారట. అప్పుడు ఏం చేస్తున్నాడు రాజు? 18వ వచనం, దోయగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదేమీడైన దోయగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించిన 85 ఆ దినమున హతము చేసెను. దోయగు అనేవాడు ఎదేమీయుడు. వాడితో చెప్తే వాడు కనికరం లేకుండా 85 మంది పాస్టర్లు ఎఫోదు ధరించుకొని వారు యాజకత్వం చేస్తున్నటువంటి 85 మంది పాస్టర్ని చంపేశాడు, హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తి చేత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తి చేత హతము చేసెను.
కదా, ఎంత విచారం. ఈ సంగతి దావీదుకు తెలిసింది. దావీదు పారిపోతా ఉన్నాడు కదా, దావీదుకు తెలిసిందండి. ఇప్పుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు 52వ కీర్తనలో. ఏమని? అదనమాట కీర్తన గ్రంథం 52వ కీర్తనలో, శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతా ఉన్నావు కదండి. చేసిన కీడు, శూరుడా చేసిన కీడు. చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి చూసారా? ఆ చిన్న చిన్న అక్షరాలతో మనం చదివినట్లయితే చదవండి ఒకసారి. ఎదోమీయుడైన దోయగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడన్న సంగతిని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన కీర్తన కదండి. ఇప్పుడు 52వ కీర్తన ఏ సందర్భంలో రచించాడు అనేది మనకు తెలిసింది ఇప్పటి వరకు. ఇప్పుడు దోయగు అనేవాడు ఎవరు? ఎదోమీయుడు. ఎదోము అంటే ఎవరు? కొన్ని సంవత్సరాలు చెప్పుకున్నాం. ఎదోము అంటే ఎవరు? ఇస్సాకు కుమారుడైన ఏశావు. ఎర్రని వాడు కనుక ఎదోము అనబడ్డాడు కదా, మర్చిపోకూడదు. కనుక ఈ ఇస్సాకు కుమారుడైన ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు. ఆ ఎదోము సంతతి వాడు దోయేగు. వీడు 85 మంది పాస్టర్లు చంపేశాడు. అంతేకాదు, ఆ ఊర్లో ఉన్న పసిపిల్లలు ఏం చేస్తారండి? పసిపిల్లలు అన్నాడు, అక్కడ వాళ్ళు అన్నాడు. ఆ సమస్తాన్ని కూడా అంటే ఇంకా అది ఎలా తయారైందంటే అడవిలా తయారైపోయింది, లేక అరణ్యంలో తయారైపోయింది, లేక ఎడారిలో తయారైపోయింది. అలాగా ఆ నోబు అనే యాజకుల పట్టణాన్ని నాశనం చేశాడు. ఆ సంగతి దావీదుకు తెలియక ఇప్పుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ఈ 52వ కీర్తన. శూరుడా. ఇప్పుడు దోయగి ఎవరు? శూరుడు. మరి అంతమందిని చెప్తే శూరుడు అంటారా? 85 మంది పాస్టర్ గారుని కత్తితో చెప్పేశాడే. చిన్న చిన్న పిల్లలు మొదలుకొని ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని చెప్పేశాడే. మరి అంటే శూరుడు అంటారా? కనుక శూరుడా, చేసిన కీడును బట్టి ఎందుకు అతిశయపడుతున్నావు అంటే, సౌలు పక్షంలో ఉన్నాడు కదా, నాకేంటి, నా పక్షంలో సౌలు ఉన్నాడు. సౌలు ఏమనుకుంటాడు? నా పక్షంలో దోయగు ఉన్నాడు. 85 మందిని చెప్పాడంటే వీడెంత శూరుడు, వీడెంత వీరుడని సౌలు విరవేగుతూ ఉంటే, సౌలును చూసి దోయగు కూడా అతిశయిస్తూ ఉన్నాడు. అందుకే శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయించుచున్నావు? అతిశయించవద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఎందుకు నీవు అతిశయించుచున్నావు? మేలు చేయుట కంటే, 3వ వచనములో, మేలు చేయుట కంటే కీడు చేయుట నీకు ఇష్టం, నీతి పలుకుట కంటే అబద్ధములు కదండి. ఈ శూరుడు ఎలాంటి వాడండి అంటే, కీడు చేసేవాడు, అన్యాయం చేసేవాడు, అవమానపరిచేవాడు. చాలా విషయాలు అక్కడ రాయబడ్డాయి. వాడి నాలుక ఎలాంటిదో రాస్తా ఉన్నాడు. వాడి గల మంగళ కత్తి వలేని నాలుక ఉంది అంటున్నాడు. అక్కడ మనం చదివినట్లయితే మోసము చేయువాడా. దోయగు ఎలాంటి వాడు? మోసం చేయువాడు అన్నాడు. వాడి గల మంగళి కత్తి వలేని నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు చేయుట కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా. ఇందాకేమన్నాడు? వాడి గల మంగళ కత్తె వంటి నాలుక గలవాడా అన్నాడు. ఇప్పుడేమో కపటమైన నాలుక గలవాడు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను సదాకాలము అనగగొట్టును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దోయగును ఉద్దేశించి 52వ కీర్తన అంతా కూడా దావీదు రాస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను సదాకాలము అనగబొట్టును అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అతడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, కీడు చేస్తా ఉన్నాడు. మేలు చేయుట కంటే కీడు చేయుటయు నీకు ఇష్టము అని మాట్లాడుతూ ఉన్నాడు. మేలు చేయుట కంటే కీడు చేయుట.
పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనములో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట మనం చూస్తాం. దేవుని ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అన్నాడు. ఏమండి? దేవుని ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అన్నాడు. అతడు కీడు చేస్తా ఉన్నాడు. అయితే దేవుని ముఖం ఎలా ఉందంట? కీడు చేసే వారికి విరోధముగా ఉంది. అతడు శూరుడు, అతిశయపడతా ఉన్నాడు. అతడు ఏం చేస్తా ఉన్నాడు? అతిశయపడతా ఉన్నాడు. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడతా ఉన్నావు? కొన్నిసార్లు మనము కీడు చేస్తున్నామో మేలు చేస్తున్నామో మనకు తెలుసు. చేసిన తర్వాత దాన్ని గురించి ఆలోచిస్తే, అరే మనం కీడు చేసామే, అలా చేయకుండా ఉండవలసిందే అనే ప్రశ్న మనలో మనం వేసుకుంటా ఉండాలి. గత వారం మనం చెప్పుకున్నాము, చేసిన పాపమును బట్టి, చేసిన దోషమును బట్టి, చేసిన అతిక్రమాన్ని బట్టి, చేసిన అపరాధాన్ని బట్టి దావీదు ఏం చేశాడు? విచారపడ్డాడు. నా దోషమును బట్టి నేను విచారపడుతూ ఉన్నాను అన్నాడు. దోయేగు అనేవాడికి విచారము లేదు, అతిశయం వచ్చింది. చేసిన కీడును బట్టి మనం ఏం చేయాలి? సర్వసాధారణంగా విశ్వాసముగా ఎవరికి కీడు చెయ్యం. ఎప్పుడన్నా ఎవరన్నా చూపారని చెప్పి ఏదో కిరికిరిలెట్టామనుకో, తర్వాత ఏం చెయ్యాలి? రియలైజ్ అంటారు కదా, దాని నుండి మనం బయటికి రావాలి. నా ద్వారా ఇలా జరిగింది, అలా చేయకుండా ఉండవలసింది, అలా కనపడి ఉండవలసింది, వాడు ఎవడో వచ్చి ఇలా కనపడ్డాడు, ఇలా వినేసాను అని మనం ఏమవ్వాలి? దానిని గురించి విచారపడి ఆ మనుషుని దగ్గరికి వెళ్ళి సారీ తప్పయింది అని చెప్పుకోవాలి. ఇక్కడ దోయేగు అలాగే చేయలేదు, కానీ అతిశయిస్తున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక మాట, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కదా. 3 విషయాలు చెప్పాడు. జ్ఞాని, శూరుడు, ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు దోయేగు అనేవాడు ఎవడు? శూరుడు. శూరుడా, చేసిన కీడును బట్టి ఎందుకు అతిశయపడుతున్నావు అన్నాడు. ఈ శూరుడు ఏం చేస్తున్నాడు? చేసింది తప్పు, అక్కడ వాడు అతిశయపడుతున్నాడు. ఎలాగ అతిశయపడ్డాడో రాయబడలేదు, కానీ మాట మాత్రం రాయబడ్డాలి. శూరుడా, చేసిన కీడును బట్టి లేక చేసిన పాపాన్ని బట్టి నువ్వెందుకు అతిశయపడతా ఉన్నావు? కనుక అతిశయపడకూడదు. జ్ఞాని, ఒకవేళ దేవుడి జ్ఞానం ఇచ్చాడా, జ్ఞానమును బట్టి నువ్వు అతిశయపడకూడదు. నువ్వు శూరుడుగా ఉన్నావా, నీ శూరత్వాన్ని బట్టి అతిశయపడకూడదు. నువ్వు ఐశ్వర్యవంతుడుగా ఉన్నావా, నీ ఐశ్వర్యతను బట్టి నువ్వు అతిశయపడకూడదు. కానీ మరి దేన్ని బట్టి అతిశయించాలి? 24వ వచనం, అతిశయించువాడు దేవుని బట్టి, దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు కదండి. దేన్ని బట్టి అతిశయించాలి? యెహోవాను బట్టి. ఆయన కృప చూపిస్తా ఉన్నాడు కనుక నేను ఉన్నాను, ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు కనుక నేను బ్రతికే ఉన్నాను. ఆయన కృప చూపించువాడని ఆయనను బట్టి అతిశయించువాడు యెహోవాకు ఇష్టడు అన్నమాట. అలాంటి వాణిని బట్టి
నీ దేవుడనైనా నేను సంతోషిస్తా ఉన్నాను, ఆనందిస్తా ఉన్నాను అని దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించడానికి వీలు లేదు. నన్ను మించిన జ్ఞానవంతులు లేరు అనుకుంటారు కొంతమంది. అది అతిశయం. నన్ను మించిన శూరుడు లేడు అనుకుంటారు కొంతమంది. అది అతిశయం. నన్ను మించిన ఐశ్వర్యవంతుడు లేడు అనుకుంటారు కొంతమంది. అది అతిశయం. వాటి ద్వారా దేవుడు ఆనందించు దేవుడు, ఆయనే కృప చూపించే దేవుడే. ఆయన మీదే నమ్మకం ఉంచుకొని ఆయననే రాజుగా ఆయన అంగీకరించి ఆయన కృపలో నడిచే వారిని చూసి ఆయన ఆనందించే దేవుడైన యెహోవా ఉన్నాడు. ఇక్కడ దోయేగు జీవితాన్ని మనం చూస్తే అతడు శూరుడు కనుక చేసిన కీడును బట్టి అతను ఏం చేస్తా ఉన్నాడు అని అంటే అతిశయిస్తూ ఉన్నాడు. అతిశయించకూడదు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. అతడు అతిశయిస్తూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే ఆ 52వ కీర్తన 2వ వచనం, మోసము చేయువాడా, మోసము చేయువాడని మాట్లాడుతున్నాడు. వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుతున్నది. వాడిగల మంగళ కత్తి వలె అన్నాడు. నాలుక సైలెంట్ గా ఉంటుంటే ఎంత బాగుండు. 85 మంది పాస్టర్ల బ్రతుకులు, 85 మంది దేవుని సేవకులు బ్రతుకుదురు. అందరూ సైలెంట్ గానే ఉన్నారు. కానీ దోయేగు అనేవాడు నేను విన్నాను అన్నాడు, నేను చూశాను అన్నాడు. ఏం చూశానంటే పాస్టర్ గారు ఆ దావీదు అనేవాడికి రొట్టెలు ఇచ్చాడండి, నేను చూశానండి. పాస్టర్ గారు దావీదుకి ప్రార్థన చేశాడండి, నేను చూశానండి. పాస్టర్ గారు దావీదుకు ఈట ఇచ్చాడండి, నేను చూశానండి అనేటప్పుడు అసలు రాజు ఎలాంటి వాడు? సౌలు మూర్ఖుడు, కటాక్షం లేనటువంటి వాడు. కటాక్షం అంటే 85 మంది పాస్టర్లు చెప్తాడా? కటాక్షము, కరుణ, జాలి, ప్రేమ అనేది ఉంటే పసిపిల్లలు చంపిస్తాడా అండి? అలాంటి దుర్మార్గుడైనటువంటి వాడు సౌలు సంగతి దోయేగుకు తెలీదా? సౌలు యొక్క పశువుల కాపరిలలో వీడి పెద్ద పాలేరు అనమాట. దోయేగు ఎవరన్నా అడిగారు అనుకోండి, దోయేగు ఎవరంటే సౌలు పశువుల కాపరిలో పెద్ద అని రాయబడ్డది కదా, చదువుకున్నాం కదా. సౌలు పశువుల కాపరులు ఉంటారు. ఆ పశువుల కాపరులు అందరిలో కంటే పెద్ద కాపరి అని చెప్పాలి. ఏమండి? కనుక ఏ వంశీయుడు? ఎదోము వంశీయుడు. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అతడు శూరుడు. ఎందుకు? 85 మంది పాస్టర్లు చంపేశాడు. అతడు మోసం చేయువాడు. అతని నాలుక వాడిగల మంగళ కత్తి వలె ఉంది. సౌలు వచ్చి అడిగిన వెంటనే నేనున్నాను, నేను విన్నాను, నేను చూశాను అన్నాడు. కనుక 85 మంది సేవకులు చెప్పేశాడు. కనుక ఈ 52వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం. ఈ 2వ వచనం, మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. నాలుక ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. నోరు మంచిదైతే చెప్పండి, ఊరు మంచిది అంటారు. నోరు అంటే నాలుక. నోరు ఏం మంచిది కానీ నాలుక అది మంచిదై ఉండాలి. ఏమై ఉండాలి? ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. మన వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ మాట్లాడినా వీళ్ళు మనవాళ్ళే లెక్క అనుకుంటే కొంచెం ఎక్కువ మాట్లాడినా పర్వాలేదు. ఈ నాలుక అగ్ని అన్నాడు, నాలుక అదిరిపడుతుంది అన్నాడు, నాలుక ప్రపంచానికి చిచ్చుపడుతుంది అన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదువుతాం. ఈ నాలుక అగ్ని. గుర్రాన్ని కళ్ళెముతో బంధించవచ్చాడు. చూడండి, ఓడని చుక్కానితో నడిపించవచ్చంట.
నాలుకను మాత్రం ఏ మనుషుడును నాలుకను సాధు చేయజాలడు అన్నాడు అక్కడ. కనుక నాలుక అనేది కపటపు మాటలు నాలుకే ఆడుతుంది, వంచనకరమైన మాటలు నాలుకే ఆడుతుంది, నీతి గల మాటలు నాలుకే. అందుకే జీవ మరణములు నాలుక వశము అన్నాడు. మాట్లాడేటప్పుడు నిదానించమన్నాడు. ఏం చేయాలంట? ఏమో ఈ మాట అంటే ఎలా ఉంటుందో, ఈ మాట అనొచ్చో లేదో, ఎదట వాళ్ళు హర్ట్ అవుతారేమో, వాళ్ళు హర్ట్ అయినా పర్లేదు నిజమైతే. రెండవది, ఈ మాట ద్వారా ఏమైనా సమస్యలు రేకెత్తపడతాయేమో, అది చాలా ప్రాముఖ్యం. మన మాట ద్వారా కుటుంబాల్లో సమస్యలు, సమాజాల్లో సమస్యలు, సంఘాల్లో సమస్యలు రాకూడదు. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసము చేయువాడా ఏమంటున్నాడు? వాడి గల మంగళ కత్తి వలె నీ నాలుక ఉంది అని మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథంలో 24వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 24:28. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? ప్రశ్న. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? దోయగు అనేవాడు నాశనకరమైన మాటలు మాట్లాడుతున్నాడట. దోయగనేవాడు వాడిగల మాటలు మాట్లాడుతూ ఉన్నాడంట. మోసకరమైన మాటలు, కపటమైన మాటలు దోయగు మాట్లాడుతున్నాడు. బైబిల్ అంటుంది, నీ నాలుకతో లేక నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? దోయగు చెప్తా ఉన్నాడండి. అదే సామెతల గ్రంథంలో విశ్వాసులైన మనం గురించి మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయం 24వ వచనం అండి. 16:24 వచనం. విశ్వాసులు ఏం చేయాలంట? ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు ఏమంటే ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి. ఇంపైన మాటలు, ఇంపైన అవసరం వెళ్ళాం, తలపొడ రప్పించుకుని వచ్చేసానంట. ఏమి రప్పించుకుని వచ్చేసాం? फुक्कट में उनका घर पे गया था, क्या क्या बोल के मेरा दिमाग खराब होके मैं आ गया. అర్జున్ ఛాయ్ బరాదా పడుతుంది. ఎందుకు ఈ తలబాధ తగ్గాలి? కారణం ఇంపైన మాటలు అక్కడ మనకు వినపడలేదు. కాబట్టి ఇంపైన మాటలు ఎలాంటి అంటున్నాడు? ఇంపైన మాటలు తేనె పట్టు. తేనె ఎంత టేస్ట్గా ఉంటాయి. తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి కదా. ప్రాణానికి మధురమైన మాటలు ఉంటాయి, ఆదరణ మాటలు ఉంటాయి కదా. ఆదరణ మాటలు కొన్నిసార్లు కొన్ని విధాలుగా మనుషులు కృంగిపోతాం. డబ్బు లేదనో, ఎవరో చనిపోయారనో, ఏదో విపత్తి జరిగిందనో, ఏదో జబ్బు చేసిందనో, ఏదేదో 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 మనుషులు కదా, ఏవో వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? ఇంపైన మాటలు పలకాలి. ఏమండి? అవి ప్రాణములకు మధురములు అన్నాడు. ఆ ప్రాణాన్ని ఏం చేస్తాయి? ఉత్తేజపరుస్తాయి. తేనె పట్టు వంటివి అన్నాడు. కొంతమంది మాటలు ఎలా ఉన్నాయంటే అవి హృదయాన్ని తగిలి మనకున్న నీరసం కంటే ఇంకా నీరసం రప్పించారు. అర్థమవుతుందండి? కనుక అలా కాదు. కానీ విశ్వాసులమైన మనము ఎలాంటి మాటలు మాట్లాడాలో చెప్తున్నాడు. ఇంపైన మాటలు మాట్లాడాలి. అవి ఎలాంటివి మాట్లాడుతున్నాడు అని అంటే ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి అన్నాడు. ఎముకలకు ఆరోగ్యకరం. మాటలే ఎముకలు విరగొట్టే మాటలు ఉంటాయి, ఎముకలు విరగొట్టేసి మాటలు ఉంటాయి. కొన్ని మాటలు ఎముకలకు ఆరోగ్యం అంట. తేనె పొట్టులా ఉంటాయంట మాటలు. ప్రాణములకు
ఆ మాటలు ఎలా ఉంటాయండి? మధురకరముగా ఉంటాయి, మధురమైనవి అంటారు. విశ్వాసులు ఇంపైన మాటలు మాట్లాడాలి, మధురమైన మాటలు మాట్లాడాలి. అవి ఎదుటివారి ఆ ఎముకలకు ఆరోగ్యకరమైన మాట. కనుక ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఇంపైన మాటలు అన్నాడు, ఎముకలకు ఆరోగ్యం అన్నాడు, అవి తేనె పట్టు వంటివి అన్నాడు, అవి ప్రాణములకు మధురం అన్నాడు. 15వ అధ్యాయంలో సామెతల గ్రంథంలోనే 26వ వచనం అండి. దయగల మాటలు ఆయన దృష్టికి దయగల మాటలు మాట్లాడే వాళ్ళముగా ఉండాలి. మాటలు దయగలగా మాటలుగా మాట్లాడాలి, మధురమైన మాటలు మాట్లాడాలి, ఇంపైన మాటలు మాట్లాడాలి. అవి ప్రాణమునకు మధురముగా ఉంటాయి, ఎముకలకు ఆరోగ్యకరముగా ఉంటాయి. అయితే దోయగు మాటలు ఎలా ఉన్నాయి? 85 మంది సేవకుల ప్రాణమును వాడు వచ్చి సేవకులందరూ అలాగుంటే ఆ సౌలన్న వాడు నిలబడి వీళ్ళందరూ చెప్పిందంటే ఆ 85 మంది ప్రాణాలు ఎలాగైపోయి ఉంటాయి? రాజుగారి ఆజ్ఞ, ఆ మోయిలు చెప్పేదానికి వాడు చెప్పేస్తాడని అనుకుంటా అందరూ ఒకసారి చంపారు కదండి. వీడొక్కడే చంపేవాడు, ఎవడు? దోయగలివాడు ఒక్కడే. 85 మంది పాసులు చంపాలంటే ఒకడిని చంపుకుంటూ వస్తే ఆ చివరి ప్రాణం ఎంత విలవిల్లాడిపోయి ఉంటుంది. కనుక ప్రియులారా, అది చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. ఈ దోయగు అంత మూర్ఖుడు, అంత భయంకరమైనటువంటి పని చేసిన వాడు. కనుక విశ్వాసమైన మనము మృదువైన మాట, మాటల గురించి చాలా వాక్యాలు వ్రాయబడ్డాయి. మృదువైన మాట పాపమును మాట ఇంటే నేను ఎలాగ మాట్లాడతాను అంటారు కొంతమంది. డాక్టర్ గారు మాట్లాడమని ఏంటమ్మా అంటాడు డాక్టర్ గారు. అక్కడ రాదు ఊపిరి, బయటకు వచ్చిన తర్వాత వస్తాయి చూడండి మాట. మరి అక్కడ ఎందుకు రాలేదు కదా ఆలోచన. కనుక ఇప్పుడు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఏదో 5 నిమిషాలు కోపడ్డామంటే పర్వాలా, కానీ కొంతమంది అదే నైజం అంటూ ఉంటారు. వద్దు, మృదువైన మాట అవసరం ఏమండి, ఆరోగ్యకరం. కాబట్టి విశ్వాసమైన మనము మృదువైన మాటలు మాట్లాడే వాళ్ళమగా. కాబట్టి దోయగుల గురించి మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు దావీదు, నీవు మోసము చేయువాడవు, వాడిగల మంగళ గతి వలె నీ నాలుక ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను 52వ కీర్తన 5వ వచనంలో సదాకాలము అనగద్రొక్కును. ఆయన నిన్ను పట్టుకొని నీ గుడారములో నుండి తొలగించును, సజీవుల దేశములో నుండి ఆయన నిన్ను నిర్మూలము చెయ్యను. 3 మాట్లాడుతున్నాడు. నిన్ను కొట్టేవారు లేరేమో, నువ్వు శూరుడు, నీకు రాజుగారు అన్నుంది. ఏ రాజుగారు? సౌలు రాజుగారు. అందుకు నిన్నెవరు ఏమి అవ్వలేకపోతున్నారు, నిన్నెవరు ఏమి చేయలేకపోతున్నారు. నువ్వు అతిశయపడుతున్నావు. జాగ్రత్త, దేవుడు నిన్ను సదాకాలము అనగలుగుతును. మనుషులకు భయపడినోడు ఏం చేస్తాడు? దేవుడే ఉన్నాడులేండి, ఆయన చూసుకుంటాడులేండి అంటాం మనం. ఎందుకు? వాళ్ళకి ఫలాన్ని అంటున్నారని వాళ్ళు అలాగంటారు. అలాగే దావీదు ఏమంటాడంటే, నువ్వు అతిశయపడుతున్నావు, చేసిన కీడును బట్టి విచారపడట్లేదు. నేను ఎందుకు ఎంతమంది సేవకుల్ని చెప్పాను? సౌలు దగ్గర ఉన్న సేవకులు ఎవరు కూడా, సైన్యం ఎవరు కూడా ఈ పాషను చంపడా అంటే ఎవడు ముందుకు రాలేదే, నేనే ముందుకెళ్ళి చంపేశానే, ఎందుకు ఇలా చేశానని విచారపడటం మానేసి అతిశయపడుతున్నాడంట. కనుక దావీదు అంటున్నాడు, నువ్వు అతిశయపడద్దు, దేవుడు నిన్ను సదాకాలం అనగద్రొక్కును, ఆయన నిన్ను గుడారములో నుండి పెళ్లగించును. 3వది సజీవుల దేశములో నుండి నేను నిర్మూలము చెయ్యను. మరి నేనైతే 8వ వచనం, దేవుని మందిరములో
పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికయించి ఉన్నాను. నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నేను ఆవును నిత్యము కనిపెట్టేదను. కదండి, నేను స్తుతించేదను, నేను కనిపెట్టేదను, నేను నీ మందిరములో నివాసము చేసేదను, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. నువ్వేమైపోతావు దోయేగు? నువ్వు నిర్మూలమైపోతావు, నువ్వు అనగదొక్కబడతావు, నువ్వు పెళ్ళగింపబడతావు. కారణం, వాడు దుష్టుడు, కీడు చేయటే తప్ప మేలు చేయట అతనికి వాడుక లేదు. చెడు మాటలు తప్ప మంచి మాటలు మాట్లాడట అతనికి వాడుక లేదు. కనుక దేవుడు నిన్ను సదాకాలము అనగదొరుకు. నేనంటే నేను అని అనుకుంటే నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అంటున్నాడు. కారణం ఏంటి అంటే, దావీదు దేవుని సేవకులు ఎక్కడ కూడా ఆయన చేత అభిషేకించబడిన వారిని నేను ముట్టను అన్నాడు. సౌలును చంపడానికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి దావీదుకు. కానీ నువ్వు నా ప్రక్కలో ఉండగా నేను నిన్ను విడిచిపెట్టాను అని సంకేతం చూపించడం వరకు వస్త్రం చెంగిన విషయం అనే సంకేతం, నువ్వు నాకు దొరకవుగా నేను నిన్ను విడిచిపెట్టాను అనడానికి నీళ్ళ బుడ్డి పట్టుకుపోయాడు. ఇలాంటివి చేశాడు తప్ప వాళ్ళకి హాని చేయలేదండి. అందుకే నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. దేవుడు నిన్ను నిర్మూలం చేస్తాడు. కనుక విశ్వాసుల ఈ అధ్యాయం ద్వారా 52వ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, మృదువైన మాట అది తేనె పట్టు వంటిది అన్నాడు. విశ్వాసులు మృదువైన మాటలు మాట్లాడాలి, ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి, ఎదుట వారి ఆ ఎముకలకు ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడాలి. అది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు, వారి నాలుక వాడిగల మగలగండి వలె ఉంటుంది. కానీ మనం దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని నమ్ముకున్న మనం ఎలా ఉండాలి అని అంటే, మృదువైన మాట, సమాధాన సంబంధమైన మాట. ఆ విధంగా మాట్లాడితే మనము దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటాం. వారైతే దేవుడు సదాకాలము వారిని అనగదొక్కేస్తాడు, దేవుడు వారిని కళ్ళగిస్తాడు, దేవుడు వారిని నిర్మూలన చేస్తాడు. ఆ సత్యాన్ని గమనించవలసిందిగా ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి సిద్ధిస్తా ఉన్నాం. దోయేగు ఎంత భయంకరుడో మీరు నీ మాటల ద్వారా 52వ కీర్తన ద్వారా మాకు నేర్పించారందుకే నీకు వందనాలు. దుష్టులు వారు వాడిగల మంగళ కట్టెవలి తమ నాలుకల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. విశ్వాసమైన మేము ఎలాంటి మాటలు మాట్లాడాలో, రుచికరమైన మాటలు, ఆరోగ్యకరమైన మాటలు, మృదులైన మాటలు మాట్లాడమన్నాం, దయగల మాటలు మాట్లాడమన్నాం. అలాంటి మాటలు మాట్లాడి నిత్యము నీ కృపల ముందుకు సాగే వారంగా ఉండటానికి నీ సహాయం దయచేయండి. యేసుక్రీస్తు వారి మహిమగల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.